హాయ్ గాయస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మనందరం గబ్బర్ అనిపించుకుంటా అవుతాన్ని మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి. అందుకే శిఖర్ ధవన్ రిటైర్ అయ్యాడని ప్రకటించగానే ఎందుకో లోపల చాలా బాధగా అనిపించింది. ఇంకా మళ్ళీ అతన్ని ఫీల్డ్ ఆఫ్ ప్లేలో చూడలేమా అనే ఒక ఫీలింగ్ ఎందుకో ఈరోజు ఎర్లీ మార్నింగ్ న్యూస్ వినగానే ఎందుకో బాగా అనిపించట్లేదు. ఈ నీడ్ నాట్ బి ఎ ఫ్యాన్ ఆఫ్ శిఖర్ ధవన్ టు లైక్ హిమ్. నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి సోషల్ మీడియాని కాస్త కీన్గా ఫాలో అవుతున్న దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, ప్రతి స్టార్ ఇండియన్ ప్లేయర్కి ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో అదే మోతాదులో హేటర్స్ కూడా ఉంటారు. ధోనికి ఉంటారు హేటర్స్, విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి వాళ్ళని రకరకాల పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. హార్దిక్ పాండ్యా అయితేనేమి, రిషబ్ పంత్ అయితేనే ప్రతి ఒక్కరికి ఈ కేఎల్ రాహుల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఉంటారు. కానీ నేను చూస్తున్నది ఏంటంటే, శిఖర్ ధవన్ని హేట్ చేసేవాళ్ళు ఎవరు నాకు కనబడలేదు. మేబీ ఐ కుడ్ బి రాంగ్, బట్ ఎవరు హేట్ చేయలేదు. అంటే హీ నెవర్ గివ్స్ యూ దట్ ఛాన్స్ టు హేట్ హిమ్ మేబీ. సో శిఖర్ ధవన్ ఎవరు హేట్ చేసినట్టుగా నాకు అనిపించలేదు. అంత లైకేబుల్ క్యారెక్టర్. అతనికి రావాల్సినంత గుర్తింపు రాలేదు, రావాల్సినంత ఎక్కలేట్స్ రాలేదు, అతనికి రావాల్సిన ఛాన్సెస్ కూడా రాలేదు. అయినా సరే ఎప్పుడు ఎలాంటి కంప్లైంట్ చేయలేదు ఎవరి మీద. నో బిటర్నెస్ ఎవరి గురించి, ఎవరిని సెలెక్టర్స్ కానీ ఏ క్యాప్టెన్ గురించి కానీ ఎప్పుడు హీ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ వర్డ్స్ టు సే అబౌట్ హిస్ కొలీగ్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. అందరి గురించి కూడా ఎప్పుడు ఎలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అలవాట్లేదు. నవ్వుతా సరదాగా ఈజీ గోయింగ్ క్యారెక్టర్గా కనిపిస్తాడు. అందుకే అతనంటే అందరికీ నచ్చుతాడు. సో ఫీల్డ్ ఆఫ్ ప్లేలో ఇప్పుడు టీం కోసం ఆడతాడు, సెల్ఫ్లెస్గా ఆడతాడు. అండ్ మనకు తెలుసు కదా, హీఈస్ మిస్టర్ ఐసీసీ టోర్నమెంట్స్లో అదరగొట్టేస్తాడు. ఐసీసీనే కాదు, ఈవెన్ ఏషియా కప్ లాంటి ఎనీ మల్టీనేషనల్ టోర్నమెంట్స్ అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా ఆడతాడు. ఇండియాకి 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించడంలో ఈ ప్లేడ్ ఏ కీ రోల్. అండ్ అతను కనుక నాకేమనిపిస్తుంది అంటే, 2019 వరల్డ్ కప్లో సెకండ్ మ్యాచ్లోనే అతనికి ఇంజరీ అయింది. ఆస్ట్రేలియా మీద ఇంజర్డ్ ఫింగర్తోనే సెంచరీ కంప్లీట్ చేశాడు, కానీ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయాడు. శిఖర్ ధవన్ కనుక 2019 వరల్డ్ కప్లో ఉంటే మనకి వన్డే వరల్డ్ కప్ గెలిచుండేవాళ్ళేమో. అతన్ని డెఫినెట్గా మిస్ అయ్యాం. అతను అలాంటి ఫామ్లో ఉన్నాడు అప్పుడు. సో శిఖర్ ధవన్కి రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఎప్పుడైనా మనం అతని గురించి 4 మంచి మాటలు మాట్లాడుకుందాం. రిటైర్ అయిన సందర్భంగా అతని గురించి, అతని గొప్పతనం చెప్పుకునే ప్రయత్నం ఈ వీడియోలో అందుకే కాస్త లేట్ అయింది. సో ఐ వాంటెడ్ టు గివ్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ శిఖర్ ధవన్ టు యూ. సో నేను చెప్పినట్టుగానే ఐపీఎల్లో కూడా అతనికి బ్రహ్మాండమైన రికార్డు. ఐపీఎల్ మిస్టర్ కన్సిస్టెంట్. అది నాకు తెలిసి 6-7 సీజన్స్లో వరుసగా 450+ రన్స్ చేశాడు. అండ్ ఈ లెడ్ ఐపీఎల్ టీమ్స్, 2 ఐపీఎల్ టీమ్స్ లీడ్ చేశాడు, ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్. ఇండియాను కూడా కొన్ని మ్యాచ్ల్లో లీడ్ చేశాడు. సో ఈ హ్యాడ్ ఏ కంప్లీట్లీ సాటిస్ఫైయింగ్ కెరియర్. బట్ ఇంకంత అవకాశాలు ఇచ్చి ఉండాల్సింది అతనికి. బట్ హీ నెవర్ కంప్లైంట్ ఎట్ ఆల్. అందుకే శిఖర్ ధవన్ అంటే సేఫ్ ఫీల్డర్, ఫిట్గా ఉన్నాడు. 37-38 ఇయర్స్ ఇప్పుడు, అయినా కూడా ఫిట్గా ఉన్నాడు. మంచి క్యాచ్లు పట్టేవాడు, పట్టి అలా తొడగొట్టి తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్ చేసేవాడు. సో హీ ఆల్వేస్ ఎంటర్టైన్డ్ అస్. సో ఈజ్ ఎ గ్రేట్ ఎంటర్టైనర్. సో అందుకే అతను రిటైర్ అవుతున్నాడంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది. శిఖర్ ధవన్ 2004 అండర్-19 వరల్డ్ కప్లో ఆడాడు. ఇప్పుడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. ఇండియా పెద్ద గొప్పగా పర్ఫామ్ చేయలేదు, కానీ హీ వాజ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. 500 పైగా రన్స్ చేశాడు. సో అక్కడే అతను కెరీర్ స్టార్ట్ అయింది. తర్వాత ఇమీడియట్గా అతనికి ఛాన్స్ రాలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో, ఎందుకంటే అక్కడ ఛాన్సెస్ లేవు కదా. ఈజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అక్కడ మరొక లెఫ్ట్ హ్యాండర్ గంభీర్ ఉన్నాడు, తర్వాత సచిన్, సెహ్వాగ్, వీళ్ళందరూ, ఈవెన్ సౌరవ్ గంగూలీ, వీళ్ళందరూ ఓపెనింగ్ స్లాట్ కోసమే ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అతనికి అవకాశం చాలా లేట్గా వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2009లో ఎప్పుడు వచ్చింది. అతను ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. తర్వాత 3-4 బాళ్ళు ఒక 50 చేశాడు. 5 వన్డేస్ ఆడాడు స్టార్టింగ్లో, కానీ అతనికి సరైన బ్రేక్ రాలేదు. మళ్ళీ హీ వాజ్ డ్రాప్ ఫ్రమ్ ద టీమ్. 2013లో అతనికి టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ వచ్చింది. ఈసారి మొహాలీలో నేను ఆ టెస్ట్ మ్యాచ్ చూశాను. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 70 బాల్స్లోనూ 80 బాల్స్లో సెంచరీ కొట్టాడు. ఐ థింక్ డెబ్యూ 85 బాల్స్లో 100 చేశాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ బై డెబ్యూటాంట్. ఇప్పటికీ అది రికార్డుగా ఉంది. 187 చేశాడు. 187 వండర్ఫుల్ ఇన్నింగ్స్. అతని హాఫ్ సైడ్ స్ట్రోక్ ప్లే అద్భుతంగా కనిపించింది ఆ మ్యాచ్లో. అంత అగ్రెసివ్ బ్యాటింగ్ అతని నుంచి. అతని ఓపెనింగ్ టెస్ట్ మ్యాచ్, అతని డెబ్యూ టెస్ట్ మ్యాచ్లో చూసాం. సో బ్రహ్మాండమైన స్టార్ట్ అందుకున్నాడు టెస్ట్ కెరీర్. అలాగే వన్ డేస్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. వన్ డేస్లో తర్వాత 2013 నేను చెప్పినట్టుగా అదే ఇయర్లో అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ 2 మ్యాచెస్లో సెంచరీస్ చేశాడు. తర్వాత ఒక 50 చేశాడు, ఒక 40, ఒక 30, ఫైనల్లో ఒక 30-31 చేశాడు. సో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లస్ హీ ప్లేడ్ కీ రోల్ ఇన్ ఇండియా విన్నింగ్ దట్ ఐసీసీ ట్రోఫీ. సో 2013లో ఆ వైట్ బ్లేజర్స్ వేసుకుని మన వాళ్ళు ఆ ట్రోఫీ అందుకు కూడా మనకు గుర్తుండే ఉంటుంది. సో శిఖర్ ధవన్ ప్లేడ్ వండర్ఫుల్ రోల్ ఇన్ దట్ ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఛాంపియన్స్ ట్రోఫీలో అతను అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక్కటే కాదు, మీరు తర్వాత 2015 వన్ డే వరల్డ్ కప్లో కూడా హీ వాజ్ ఇండియాస్ టాప్ స్కోరర్. బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. 2 సెంచరీలు చేశాడు. సో ఆల్వేస్ డస్ వెల్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్లో ఎప్పుడు కూడా తను బాగా. 19లో అన్ఫార్చునేట్లీ అతనికి ఇంజరీ అయింది. ఈవెన్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. టెస్ట్ మ్యాచ్లో కానీ ఎక్కడ కానీ రోహిత్ శర్మతో ఈ ఫార్మ్డ్ ఏ బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్. 4th బెస్ట్ ఓపెనింగ్ జోడీ వన్ డే ఇంటర్నేషనల్స్లో 4th బెస్ట్ ఓపెనింగ్ జోడీ రోహిత్ అండ్ శిఖర్ ధవన్ వరల్డ్ వైడ్. ఫస్ట్ ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరు ఉన్నారు, సచిన్ అండ్ గంగూలీ. తర్వాత 4th ప్లేస్లో వీళ్ళు ఉన్నారు. 18 సెంచరీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి బిట్వీన్ రోహిత్ అండ్ శిఖర్ ధవన్. సో వీళ్ళిద్దరూ బ్రహ్మాండమైన లెఫ్ట్ రైట్ కాంబినేషన్, ఇద్దరు అగ్రెసివ్ అండ్ అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్. సో చాలా మంచి స్టార్ట్ అయింది. ఒకప్పుడు మనకి అద్భుతంగా ఉండేది టాప్ 3. ఈ టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అయ్యాడు రోహిత్, శిఖర్ అండ్ విరాట్ కోహ్లీ. ట్విట్టర్లో కూడా ఒక స్కోర్ బోర్డ్ చూశాను, ఏదో ఒక పర్టికులర్ మ్యాచ్కి, ఏదో ఆస్ట్రేలియా అనుకుంటా, ఆస్ట్రేలియా. దాంట్లో రోహిత్ సెంచరీ చేశాడు, శిఖర్ 95 చేశాడు అండ్ విరాట్ కోహ్లీ 100 in 52 balls చేశాడు. సో వాళ్ళు ముగ్గురు కలిసి మనకు కావాల్సిన 300+ రన్స్ని టార్గెట్ని వాళ్ళు 42 అవర్స్లో అంతా చేసడం చేశారు. సో దట్ కైండ్ ఆఫ్ ఏ ఇన్విన్సిబిలిటీ వాళ్ళు ముగ్గురు మనకి అందించారు. ముగ్గురు ఆ త్రిమూర్తులు. దాంట్లో శిఖర్ లెఫ్ట్ హ్యాండర్ కూడా కావడం మనకి బాగా కలిసి వచ్చింది. సో లెఫ్ట్ హ్యాండర్ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో హ్యాడ్ ఏ వెరీ గుడ్ కెరియర్, పర్టికులర్లీ ఇన్ వన్ డేస్ ఈజ్ స్ట్రాంగెస్ట్ సూట్. అతని బెస్ట్ ఫార్మాట్ ఏదంటే వన్ డేస్. టెస్ట్లో కూడా టెస్ట్ మ్యాచ్లో అతను రికార్డ్ చెప్తాను. టెస్ట్ మ్యాచ్లో 34 టెస్ట్ మ్యాచ్లో ఆడాడు. 40 యావరేజ్ ఉంది, ఆల్మోస్ట్ 41 యావరేజ్ ఉంది. 7 100s ఉన్నాయి, 5 50s ఉన్నాయి. సో టెస్ట్ మ్యాచ్లో హ్యాడ్ డీసెంట్ రన్. బట్ వన్ డేస్లో అతనికి బెస్ట్ ఫిగర్స్ ఉన్నాయి. వన్ డేస్లో 167 వన్ డేస్ ఆడాడు. 6,800 రన్స్ దాకా ఉన్నాయి. 44 యావరేజ్ విచ్ ఇస్ వెరీ గుడ్. 17 100s ఉన్నాయి. 17 100s ఇన్ ఓడిఐస్. చాలా తక్కువ మంది కానీ 100s చూస్తాం. 39 50s ఉన్నాయి. సో వండర్ఫుల్ వన్ డే రికార్డ్. T20స్లో అంత గొప్ప రికార్డ్ లేదు, బట్ T20స్లో కూడా ఈ హ్యాడ్ హిస్ మొమెంట్స్. T20స్లో 68 మ్యాచెస్లో 27 యావరేజ్ ఉంది, 126 స్ట్రైక్ రేట్ ఉంది. బట్ T20స్లో అంత ఎఫెక్టివ్ అనిపించకపోయినా ఎప్పుడు సెల్ఫ్లెస్గా ఆడేవాడు, టీం కోసం ఆడేవాడు. సో ఆల్వేస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆల్ ద ఫార్మాట్స్. 2018లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఎందుకంటే కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు ఇంకా కొత్త ప్లేయర్స్ వచ్చేయడంతో అతనికి అవకాశం లేకుండా పోయింది. అలాగే వన్ డేస్లో కూడా 2022 డిసెంబర్లో ఆడాడు. అదే అతని ఆఖరి అగేన్స్ట్ బంగ్లాదేశ్, అదే అతని ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్. T20స్లో కూడా 2021లో ఆడాడు. 2021లో ఆడాడు. సో గత కొన్ని సంవత్సరాలుగా 2 ఏళ్ళుగా అట్లీస్ట్ హీ ఈజ్ అవుట్ ఆఫ్ ఇంటర్నేషనల్ సీన్. బట్ ఎప్పుడు తనని తీసుకోలేదని ఎప్పుడు అతనికి ఆ బిట్టర్నెస్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. యాక్చువల్లీ 2023 వన్ డే వరల్డ్ కప్తో గుడ్ పే చెప్పాలని అతనికి ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు, కానీ అది జరగలేదు. ఎందుకంటే అతని ఫామ్ అంత గొప్పగా లేకపోవడం అనేది చూసాం మనం. 2023 వన్ డే వరల్డ్ కప్ నాటికి అతని ఫామ్ అంత గొప్పగా లేని పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అప్పటికే మనకి యశస్వి జైస్వాల్ కానీ శుభ్మన్ గిల్ కానీ వీళ్ళందరూ పిక్చర్లోకి వచ్చారు.
సో దాంతో అతనికి 2023 వన్డే వరల్డ్ కప్లో ఛాన్స్ లేకుండా పోయింది. ఇషాన్ కిషన్ ఆల్సో ఒక ఓపెనింగ్ మనకి ఆప్షన్గా మనకి అంది వచ్చాడు కాబట్టి శిఖర్ ధవన్ ఫామ్ అంతా అంటే ఆల్రెడీ ఏజ్ కూడా వాజ్ క్యాచింగ్ అప్ విత్ హిమ్. బట్ నేను చెప్పినట్టుగా ఎప్పుడు కూడా నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ బిటర్నెస్. సో అది అతని రికార్డ్ మనం ఆ 3 ఫార్మాట్స్లో చూసాం. మరి వాట్ అబౌట్ హిస్ రికార్డ్ ఇన్ ఐసీసీ ట్రోఫీస్? ఛాంపియన్స్ ట్రోఫీలో 2 ఛాంపియన్స్ ట్రోఫీస్ ఆడాడు, 2013, 2017. అతని ఆడిన 10 మ్యాచ్లు 700 రన్స్, 77.88 అతని యావరేజ్. ఫినామినల్ యావరేజ్ కదా. ఛాంపియన్స్ ట్రోఫీలో రియల్ ఛాంపియన్. 3 100s, 3 50s, 101 స్ట్రైక్ రేట్. సూపర్బ్ ఫిగర్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఐసీసీ వరల్డ్ కప్స్లో 10 మ్యాచ్లు ఆడాడు, 2015 అండ్ 2019లో 2 మ్యాచ్లే. 537 రన్స్, 53.70 యావరేజ్, 300s, 150. సో అంత బ్రహ్మాండమైన రికార్డ్. ఏషియా కప్లో కూడా అదే రకంగా ఉంది. ఏషియా కప్లో 9 మ్యాచెస్, 534 రన్స్, 59.33 యావరేజ్, 200s, 250s. సో ప్రతిసారి కూడా ఈ ఐసీసీ టోర్నమెంట్స్లో అద్భుతంగా ఆడాడు. అందుకే 2021లో అతన్ని T20 వరల్డ్ కప్ సెలెక్ట్ చేయకపోయినప్పుడు చాలామంది అతని ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. చతుర్వేద అని ఒక ఫ్యాన్ ఎప్పుడు నాతో టచ్లో ఉంటాడు. శిఖర్ ధవన్ మోస్ట్ లాయల్ అండ్ మోస్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్. సో అతను కానీ వీళ్ళందరూ 2021 వరల్డ్ కప్కి అంటే ప్రాబ్లం వచ్చింది. హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్ ఇన్ 2023, బట్ 2021 నాటికి అతను రన్స్ చేశాడు, కానీ 2021 ఐపీఎల్లో కూడా స్ట్రైక్ రేట్ బాగా పడిపోయింది. సో అందుకని అక్కడ హీ మిస్డ్ అవుట్. అండ్ ఇషాన్ కిషన్ మేబీ గాట్ దట్ ప్రిఫరెన్స్. సో అలా జరిగింది. ఇక ఐపీఎల్లో చూస్తే ఐపీఎల్లో కూడా అతని రికార్డు అద్భుతంగా ఉంది. ఐపీఎల్లో 4 టీమ్స్కి ఆడాడు. స్టార్టెడ్ ఆఫ్ విత్ ఢిల్లీ డేర్ డెవిల్స్. అప్పుడే చూసాను ఫస్ట్ సీజన్లో శిఖర్ ధవన్. అప్పుడే నేను ఫస్ట్ టైం అతను ఆడడం చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. హూ ఇస్ దిస్ ప్లేయర్, చాలా అటాకింగ్గా అగ్రెసివ్గా ఆడుతున్నాడు అని చెప్పి నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది అతను ఫస్ట్ టైం 2008లో ఫస్ట్ ఐపీఎల్లో చూసినప్పుడు. సో ఈ ప్లేడ్ ఫర్ ఢిల్లీ, ఈ ప్లేడ్ ఫర్ ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ గెలిచినప్పుడు ఈ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. అండ్ ఎంఐ ఆడాడు కొద్దిగా బ్రీఫ్గా. అండ్ పంజాబ్ కింగ్స్ క్యాప్టెన్సీ కూడా చేశాడు, ఎస్ఆర్హెచ్ కూడా క్యాప్టెన్సీ చేశాడు. సో అతను ఫిగర్స్ తీసుకుంటే 222 మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో, 6,800 దాకా రన్స్ చేశాడు. 2 100s ఉన్నాయి, 51 50s ఉన్నాయి, 127 స్ట్రైక్ రేట్ అతనికి, యావరేజ్ 35.25. సో హ్యాడ్ ఎ గుడ్ ఫిగర్స్, వెరీ గుడ్ ఫిగర్స్ ఇన్ ఐపీఎల్. 51 50s ఉన్నాయి అతనికి. అది వార్నర్ అండ్ విరాట్ కోహ్లీ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 50s అతనిగా ఉన్నాయి ఐపీఎల్లో. తర్వాత ఐపీఎల్ ఓవరాల్ రన్స్ చేసిన వాళ్ళ అగ్రిగేట్లో ఓవరాల్ రన్స్లో విరాట్ కోహ్లీ తర్వాత ఇతను ఒక్కడే ఉన్నాడు. విరాట్ కోహ్లీ అండ్ శిఖర్ ధవన్ మాత్రమే 700 పైగా రన్స్ చేశారు ఐపీఎల్లో. సో విరాట్ కోహ్లీ తర్వాత హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ఐపీఎల్ హ్యాపెన్స్ టు బి శిఖర్ ధవన్. అండ్ బ్యాక్ టు బ్యాక్ 100s చేసింది కూడా అతనే ఐపీఎల్. అదొక రికార్డు 2020లో చేశాడు, బ్యాక్ టు బ్యాక్ 100s. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు 7 years వరుసగా 450+ రన్స్ వరుసగా చేశాడు, 7 years చేశాడు. అండ్ హీ హ్యాడ్ వెరీ గుడ్ ఫిగర్స్ ఇన్ 2020, అతని బెస్ట్ సీజన్. 2020లో అతని ఫిగర్స్ చాలా బాగున్నాయి ఐపీఎల్లో. ఐ థింక్ హీ హ్యాడ్ 200s ఇన్ దట్ పీరియడ్. అదే పీరియడ్లో 200s చేశాడు, 600 పైగా రన్స్ చేశాడు. అండ్ అతని స్ట్రైక్ రేట్ కూడా 144 ఉంది. సో హీ హ్యాడ్ హిస్ బెస్ట్ ఐపీఎల్ ఇన్ 2020. అండ్ 2023లో కూడా హీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్. 2023లో కూడా హ్యాడ్ గుడ్ ఐపీఎల్. 11 మ్యాచెస్ మాత్రం ఆడి దాంట్లో 373 రన్స్ చేశాడు, 99 చేశాడు అయింది ఎస్ఆర్హెచ్. మీకు గుర్తున్నా ఉంటుంది, మార్కో యాన్సన్ బౌలర్ని వికెట్లు తీశాడు, 4 వికెట్లు తీశాడు. ఆయన శిఖర్ ధవన్ ప్లేడ్ ఏ లోన్ హ్యాండ్, అద్భుతంగా ఒక్కడే నాట్అవుట్ చేశాడు. ఆ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినప్పటికి కూడా హీ పర్ఫార్మ్ వండర్ఫుల్లీ. ఆ సీజన్లో అతని యావరేజ్ 41 ఉంది,
స్ట్రైక్ రేట్ కూడా 142 ఉంది. బట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఇంజరీ వల్ల 5వ మ్యాచ్లో ఆడాడు. క్యాప్టెన్సీ కూడా చేశాడు కానీ లాస్ట్ ఇయర్ 5 మ్యాచ్లు ఆడిన తర్వాత శామ్ కరన్ లెడ్ ద టీమ్ అండ్ తర్వాత అతని ఇంజరీ వల్ల ఆడలేదు. సో అట్ ది ఏజ్ ఆఫ్ 38, ఆల్మోస్ట్ 39, డిసెంబర్ వస్తే 39 వస్తాయి. సో రైట్ టైంలో డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పటికీ అతను కంటిన్యూ అయితే ఇప్పటికీ ఈస్ గుడ్ ఎనఫ్. నేను చెప్పినట్టుగా కన్సిస్టెంట్గా ఆడతాడు. టీమ్స్ వుడ్ హ్యావ్ లవ్ టు టేక్ హిమ్. బట్ అదే అంటారు కదా, ఎందుకు రిటైర్ అవ్వలేదు అనకుండా ఎందుకు రిటైర్ అని అడిగేలా ఉండాలి. వై నాట్ అని కాకుండా వై అని క్వశ్చన్ రావాలి. సో అలాగే చాలా గౌరవంగా అతని చాలా డీసెంట్గా ఎప్పటిలాగే ఎవరితోనూ మళ్ళీ ట్రోలింగ్ చేయించుకోకుండా ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు శిఖర్ ధవన్ అనిపించుకోకుండా. సో రైట్ టైంలో ఐ థింక్ హ్యాస్ కాల్డ్ ఇట్ క్విట్స్. సో వండర్ఫుల్ గబ్బర్, యూ హ్యావ్ డన్ వండర్ఫుల్లీ వెల్. ఆ గబ్బర్ అనే పేరులా వచ్చిందని కూడా ఒక కథ ఉంది. అదేంటంటే అతను డొమెస్టిక్ క్రికెట్లో ఉన్నప్పుడు స్లెడ్జింగ్ చేసేవాడంట అపోజిషన్ ప్లేయర్స్ని. ఇద్దరు ప్లేయర్స్ మంచి పార్ట్నర్షిప్ వస్తుంటే బహుత్ యారానా లగ్తా హై అని చెప్పి షోలేలో గబ్బర్ సింగ్ డైలాగ్స్ వాడి వాళ్ళు స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకని అతను గబ్బర్ అని పేరు పెట్టారు. బట్ గబ్బర్ అని పేరున్నా సరే ఈజ్ అ హీరో, నాట్ ఏ విలన్. ఇంకోటి కూడా చెప్పాలి, పోస్ట్ స్క్రిప్ట్. బహుశా అతని ఫామ్ దెబ్బతినడానికి ఇటీవల కాలంలో కారణం అతని డొమెస్టిక్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను మనకు తెలుసు కదా, అతనికి డివోర్స్ అయింది కొన్నేళ్ళ క్రితం. డివోర్స్ అయిన తర్వాత అతని పర్సనల్ లైఫ్ కాస్త ఇబ్బందులు పడ్డాడు. కొడుకుని చూడాలనిపిస్తుంది నాకు, ఏడాది కొడుకుని చూశాను కూడా. ఆ మధ్యలో ఒకసారి సోషల్ మీడియాలో అతను పోస్ట్ పెట్టాడు. నేను సోషల్ మీడియా ద్వారా నాకు కాంటాక్ట్ కూడా చేసే పరిస్థితి లేదు. జొరావర్ అతని కొడుకు పేరు. సో కొడుకుని చూడలేకపోతున్నాను, నాకు అదొక బెంగ కూడా అతను ఉండిపోయింది. సో బహుశా పర్సనల్ లైఫ్లో ఎదురైన ఆ ఎదురు దెబ్బలు కూడా అతన్ని కొద్దిగా బాధ పెట్టినట్టుగా ఉన్నాయి. వాట్ ఎవర్, శిఖర్ ధవన్ ఆల్వేస్ చాలా నవ్విస్తూ ఉండే క్యారెక్టర్. యూ ఆల్ లవ్డ్ హిమ్. వీ షుడ్ కంటిన్యూ టు లవ్ హిమ్.